వాడు వాడిని చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి ఆ తట్టు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు వెళ్లి వెలుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవచ్చును. వాడు దేవాలయమునకు వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయము ద్వారం వద్ద ఉంచుచూ వచ్చి అందరికీ చదువుతున్నాము. వచ్చిన పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షమడగగా, ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని నడవలేని వాడు. ఈ నడవలేని వ్యక్తిని కొందరు మోసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి మోసుకొని వెళ్ళినారు? శృంగారమును దేవాలయం దగ్గరికి. ఎందుకు మోసుకొని వెళ్ళినారు? దేవుని మాటలు వినడానికి కాదు, ఆ దేవుని వల్ల బాగుపడడానికి అసలే కాదు. ఎందుకయ్యా అంటే, నేను మోసుకొని వెళ్తా, నిన్ను చూసి ఎవరైనా భిక్షమిస్తే నీకెంత మాకెంత పర్సెంటేజ్ పంచుకుందాం. నేను మోసుకుపోవడం మా బాధ్యత. వచ్చిన భిక్షములో మళ్ళీ మోసుకొస్తా. మనము పక్షవాయువు కలిగిన పక్షవాతం వచ్చిన రోగి గురించి మనం చదువుకుంటాం లేఖనాల్లో. గుర్తుదేవుకైనా పక్షవాయువు కలిగిన వారిని యేసు పాదాల దగ్గరికి దింపిది అని గుర్తు కదా. పక్షవాయువు కలిగిన వారిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చినారంటే అడుగుదాం, ఎందుకు మోసుకొని వచ్చినారు? ఎందుకు మోసుకొని వెళ్ళారంటే వాళ్ళు అంటారు, ఈ వ్యక్తి మాలా నడవాలి. వాళ్ళు వెళ్తూ ఉండగానే యేసు ఉన్న చోట కిక్కిరిసిపోయింది. జనసమూహంతో ఆ గృహము నింపబడింది. కాళ్ళు చేతులు ఉన్నవారే ఆయన సమీపించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు. పైన ఉన్నవాడు కూడా మౌనంగా ఉన్నాడు. కొంతమంది మోసుకొని వెళ్తుంటే పైన ఉన్న వ్యక్తి ఊరుకోడు కదా. ఇప్పుడు శ్రమలో ఉన్నాడు యోగు భార్యను అడగలేదు, అమ్మా ఏం చేయాలి అని అడగలేదు. అయినా చెప్పేది ఆమె ఉచిత సలహా. ఏంటా ఉచిత సలహా? నీ ఊపిరి ఆగడానికి ఒక్క ఐడియా, నీ ఊపిరినే తీసేస్తుంది. పాపం ఎంత మంచి సతీమనో తన పతికి ఇచ్చిన సలహా. జ్ఞానముగా ఆయన ఆ ఉచ్చులో నుండి తప్పించబడ్డా. నేను యోగు భార్య గురించి చెప్తున్నా. వేరే వాళ్ళ యోగు భార్య గురించి అయ్యగారు ఇప్పుడు భార్య కోసం చెప్తాడు, భర్తల కోసం చెప్పడా. వాక్యం ఇద్దరికి అవసరం. సందర్భాన్ని బట్టి వచ్చినప్పుడు ఇద్దరు స్వీకరించాలి. యోగు భార్య ఉంది, లేకపోతే మన ఇళ్ళలో ఒకసారి మనమే పురుషులు భార్యలతో కూడా నచ్చు, నువ్వు పోతే నాకు కాబట్టి వాక్యాన్ని ఇరువురు స్వీకరించాలి, కేవలం ఒకరికే కాదు. దేవుని వాక్యము కదా. ఇప్పుడు మాత్రం నోట్లు వేసుకున్నంత మాత్రం నోటికి పరిమితం కాదు కదా. ఎక్కడ బలహీనత ఉంటే అవయం దగ్గరికి వెళ్ళి పనిచేస్తుంది, అంతే కదా. కాలు నొప్పి అంటే కాలుకు అయినా సూది మంది ఏమేయడు. కాలు నొప్పి కాలుకు సూది వచ్చదా? వేస్తే భుజానికి వేయాలి, లేకపోతే ఇక్కడ వేయాలి. అంతేగాని కాలు నొప్పి అంటే నువ్వు బొరలేదు, కాలు నొప్పి పెట్టి కాలుకి ఇక్కడ ఇచ్చున్నామంటే ఆ స్థలం సూదేసే స్థలం కాదు. అంటే ఆ మందు ఎక్కడ బలహీనంగా ఉంటే ఆ స్థలానికి వెళ్తుంది కదా. ఇరువురికి సంబంధించిన వాక్యం అది. ఇరువురికి అయ్యగారు ఎప్పుడు అమ్మగారికి చెప్తారు, అయ్యగారి గురించి అసలే పట్టించుకోడు అని ఆశ్చర్యపోకండి. ఈ వాక్యం మనం సరి చేసుకోవాలి, ఎవరిలో ఉంటేవాళ్ళు కదా. స్త్రీ అంటే స్త్రీ అనే కాదు, పురుషుడే కాదు, ఇరువురికి సంబంధించింది. అర్థమైంది అనుకుంటా, మంచిది. వారు ఆ వ్యక్తిని మోసుకొని వచ్చిన అక్కడికి మోసుకెళ్తున్నారు. ఎందుకు మోసుకొని వెళ్తున్నారంటే వాళ్ళు అంటారు, లేఖనం అంటుంది, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. లేచి నడువు అన్నాడు. ఏమన్నాడు? కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. కారణం వారి విశ్వాసం. వాళ్ళకున్న విశ్వాసం ఒకటే, మనకున్న విశ్వాసం ఏంటి? ఈ వ్యక్తి మాలాగా నడవాలి. ఈ వ్యక్తి మాలాగా నడవడానికి ఈ వ్యక్తిని మోసుకొని వెళ్తా.
మా సమయాన్ని మేము ఈ వ్యక్తి కోసం మేము వ్యయం చేస్తాం, మా బలాన్ని ఈ వ్యక్తి కోసం వ్యయం చేస్తాం, మా ధనాన్ని ఈ వ్యక్తి కోసం, ఈ వ్యక్తి బ్రతికించబడ్డానికి, ఈ వ్యక్తి బాగుపరచబడ్డానికి, ఈ వ్యక్తి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనం అంటున్నామా? ఒక వ్యక్తి బాగుపరచబడ్డానికి అంటున్నామా? వెలిగించబడిన నీవు వెలిగించబడని వ్యక్తి వెలిగించబడినట్లు ప్రార్థించాలి, ప్రకటించాలి. అవసరం వస్తే దేవుని ప్రేమతో ఆ వ్యక్తి అక్కర్లో సహాయపడాలి. అది దేవుని ప్రేమ అంటే. మందిరానికి రమ్మా అంటే మందిరానికి రాదు. ఆమెతో మనం మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడితే సరిపోదు, ఆమె అక్కర గుర్తుడికి సహకరించే స్వభావం కలిగి ఉండాలి. అదే దైవ స్వభావం. దైవ స్వభావం అంటే అడగకుండా అక్కర గుర్తెరిగి నీకున్న దాంట్లో సహాయం చేయగలిగితే అదే దైవ స్వభావం. నన్ను అడగాలి కదా, నీకు అర్థం కావట్లేదు, ఆమె ఇబ్బందిలో ఉన్నట్టు ఉంటే నాకే. అక్కరలో ఉన్న వారికి ఆదుకోవడం దైవ స్వభావం. యేసుక్రీస్తు ప్రభువారు వారి నుంచి వచ్చిన వారిలో విశ్వాసం ఉంది. వారిలో ఉన్న విశ్వాసం ఏంటయ్యా అంటే ఈ వ్యక్తి నడవాలి, ఈ వ్యక్తి నిలవాలి, ఈ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈ వ్యక్తి దేవుని మాటలు వినాలి, ఈ వ్యక్తి వెలిగించబడాలి, ఈ వ్యక్తి బాగుపడాలి. ఈ వ్యక్తి బాగుపడాలి అంటే ఈ వ్యక్తి దేవుని ఇంటికి వెళ్ళాలి. మరో మాట చెప్తా. ఒక సైన్యాధిపతికి ఒక చిన్నది చెప్పింది. ఏమని? ఒక చిన్నది చెప్పింది. ఏమని చెప్పింది? ఒక సైన్యాధిపతికి ఏం చెప్పింది? చెప్పడి ఏం చెప్పింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ప్రవక్త ఉన్నాడు. ఉంటేనే నువ్వు అక్కడికి వెళ్ళి బాగుపడతావు అంతే. అంతకు మునుపు ఈ కుష్ఠరోగాలు బాగుపడినట్లు ఇక్కడ ఏమి లేఖనాల్లో లేవు. లేఖనం అంటుంది ఆ సిరియావాడైన నయమాను తప్ప మరొకడు బాగుపడినట్లు లేదు. మరి చిన్నది ఎలా చెప్పగలిగింది? చిన్నది చూడలేదు, చూసిందా? మనం చూసింది కూడా చక్కగా చెప్పదాక కాస్త పావల చికెన్కు 3 పావల మసాలా కలిపి పక్కన ఉన్న జీర్ణ వ్యవస్థ పాడు చేసినట్టు చెప్తాం. ఏమి చెప్పింది? ఏం చెప్పిందా? అక్కడ ప్రవక్త ఉన్నాడు. ఏం మళ్ళీ ప్రవక్తలు? అక్కడ ప్రవక్త ఉన్నాడు. అక్కడికి వెళ్తే బాగుపడతాడు. అమ్మగారు ఎవరు చెప్పింది? అమ్మగారు చెప్పింది, అయ్యగారు చెప్పిందా? అయ్యగారు అయ్యగారు నీకు రోగం వచ్చిందని చెప్పలే, ఎవరు చెప్పాలో అని చెప్పింది. మనమైతేనా ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పం. అందుకే లేఖనం అంటుంది మోషే ఫరోతో మాట్లాడు, ప్రజలతో కాదు. ఎవరితో ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి కదా. కొంతమంది భార్య భర్తతో మాట్లాడి పిల్లలతో మాట్లాడితే పిల్లల మైండ్ పాడైపోతుంది. ఎవరితో ఏం మాట్లాడాలో వివేకం ఉండాలి. ఎవరితో ఏమి ఎప్పుడు మాట్లాడాలో కూడా, ఎలా మాట్లాడాలో కూడా దేవుడే జ్ఞానం ఇవ్వాలి. అబ్రహాము తన కుమారుడు దేవుడు చూపించిన స్థలానికి వెళ్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముతో తన కుమారుడు అన్నాడు, నాన్నగారండి నిప్పు ఉందండి, కట్టెలు ఉన్నాయండి, కత్తి కూడా ఉందండి, దొరికిలు ఎక్కడండి? సత్యమైన ప్రశ్న భలే ఉంది. ఆ ప్రశ్న వినగానే అబ్రహాము యొక్క గుండె కందిపోయి ఏం చెప్పాలి? అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటి? అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏం చెప్పాలి? మేము వింటుంటేనే అంటారా? అడిగిన ప్రశ్న సమాధానం ఏం చెప్పాలి? మీరేం చెప్తున్నా? అది సరైన సమాధానమా? ఆయన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటున్నా. అబ్రహాం చెప్పింది కాదు, అబ్రహాం చెప్పింది అడగటం లేదు. ఆయన ప్రశ్నకు సమాధానం. ఆయన ఏమన్నాడు? గొర్రె పిల్ల ఎక్కడా అంటే దేనిని వధిస్తామని అడిగింది. అది ప్రశ్న. అక్కడ బలి అన్నావే, బలి పశువు ఏది కదా. ఇప్పుడు పిల్లలు వచ్చి నాన్నగారండి వంటేది అంటే వంట వండుతానంటావా, లేకపోతే వండగా ఆమె గురించి మనం పదజాలం మొదలు పెడతామా? అది అంతే కదా. పిల్లలు వచ్చి నాన్నగారండి వంట అంటే ఆమె వంట వండలేదు, మనమేమంటాము? భర్త ఏమంటాడు?
వండుకుందామని ఆయన అంటాడా? ఇంకా ఆమె మీద ఉన్నదంటాడు, ఎలాగలుగుతాడు గందరగోళం పెట్టుకొని. ఇప్పుడు అబ్రహాం అనాలి, ఇస్సాకు అన్నాడు అబ్రహాంతో, బలి పశువు ఎక్కడా? ఏమన్నాడు? బలి పశువు ఏది ఏది? ఇప్పుడు ఏమన్నాడు అబ్రహాము? దేవుడు ఏమని చెప్పినాడు అబ్రహాముకు? బలి పశువు ఎవరని చెప్పినాడు? బలి పశువు ఎవరని చెప్పినాడు? చెప్పలేదా అబ్రహాము? దేవుడు చెప్పలేదా? ఏమని చెప్పిండు? అవునా? స్పష్టంగా చెప్పిండు, నీవు ప్రేమించు, నీకు ప్రియమైన ఇస్సాకును నేను చూపించే స్థలానికి వెళ్ళి చంపి కాల్చివేయి. అది దహన బలి అంటే. ఏం చేయాలి? చంపబడాలి, కాల్చబడాలి. దేవుడు చెప్పిండు. ఇప్పుడు దేవుడు చెప్పింది అబ్రహాం ఇస్సాకు చెప్పాలా వద్దా? అది నేను అడిగే ప్రశ్న. చెప్పాలా? దేవుడు అబ్రహాంతో మాట్లాడి ఇస్సాకుతో మాట్లాడా? దేవుడు అబ్రహాంతో ఈ పరీక్ష అబ్రహాం సంబంధించింది, ఇస్సాకు సంబంధించింది కాదు. ఏం చేయాలి అబ్రహాం? దేవుడు చెప్పింది ఇస్సాకు చెప్తే ఇస్సాకు తట్టుకోలేడు. పారిపోతాడో పడగొట్టి వెళ్ళిపోతాడో. ఇది నాలో చాలా మంది పిల్లలు చాలా తెలివిగా వాళ్ళ అమ్మ నాన్న గుట్టలో వేసి వాళ్ళు అనుకున్న కార్యాలు చేయటం లేదా? అందరూ చెప్తారు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు అన్నీ. చాలా తెలివి కొంతమందికి. వాళ్ళ అమ్మకి ఎప్పుడు తెలుస్తుంది అంటే తారుమారు అయిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళ అమ్మకు ఇంకానా నీకు ఇంకా తెలుసు, మాకు ఎప్పుడో తెలుసు. కొంతమంది పిల్లలు మహాజ్ఞానులు ఉంటారు. మీ తల్లిదండ్రులకు మంచిగా చెడని చెప్పండి, నిలిచి ఉంటారు. చెడని చెప్పండి, మంచిగా కాదు. ఫస్ట్ మార్క్ వస్తే కాదు, 0 వచ్చినా చెప్పు, చదివించుకుంటారు. నాన్నగారండి నాకు మా స్కూల్లోని ఫస్ట్ మార్క్ అండి అన్నాడట. ఎన్ని మార్కులు అంటే 1/100 ఉందంట. ఎవరంటే ఫస్ట్ నాతోనే మొదలు కావాలండి అన్నాడట. వాడు మహాజ్ఞాని. 1/100, 100లో 1 అంటే అది ఫస్ట్ మార్క్ అంట. వాని తెలివి తెల్లవానికి అది ఫస్ట్ మార్కో 1వ మార్కో తెలివి ఉండాలి. తల్లిదండ్రులను భ్రమపరచడానికి కాదు, బాగుపడడానికి, తల్లిదండ్రులకు సంతోషం కలిగేటట్లు ఉండాలి తెలివి. అబ్రహాం అంటాడు తన కుమారునితో, అబ్రహాము తన కుమారునితో ఏం చెప్పాడు తెలుసా? అబ్రహాము తన కుమారునికి దేవుని చూపించినాడు. అబ్రహాము మనలాగైతే నిన్నే నిన్నే అంట, నిన్నే అంటే వాడిగా. మళ్ళీ దేవుడు అంటే ఏం అబ్రహాము అంటే, ఏమో నువ్వు చెప్పినప్పుడు పార్టీ నాకేం తెలుసు. ఏమమ్మా మీ పిల్లలు ఆదివారం కదండి? ఆదివారమా? నీకే చేసిందా దేవుని తెలుసా? ఏమమ్మా మీ పిల్లలు రాలేదు, స్కూల్కి ఏమి వెళ్తారండి, ఆరాధనకు రారండి. అసలు లేదా దేవుడు? డ్యూటీకి వెళ్తారండి, ఆరాధనకు రారండి. డ్యూటీ కంటే తక్కువైంది అని, స్కూల్ కంటే తక్కువైంది ఆ దేవుణ్ణి ఆరాధించడం కదా? బడికి వెళ్ళకపోతే మందలిస్తావు, గుడికి రాకపోతే మందలిస్తున్నావా? మందలిస్తావు. అంటే ఆత్మీయంగా కట్టబడ్డం నీకు ఇష్టం లేదా? దేవుడికి సమీపంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అంటే దేవుని యొక్క శక్తి అంటే నీకు అర్థం కాలేదు. స్కూల్కి వెళ్తే జ్ఞానం వస్తుందని, డ్యూటీకి వెళ్తే డబ్బులు వస్తాయని తెలుసు, కానీ దేవుని ఇంటికి వస్తే వాడు మనిషిలాగా బతుకుతాడని తెలియదు. మనం మనుషులుగా ఉండాలి అంటే దేవుని సన్నిధి అవసరం, దేవుని సహవాసం అవసరం, దేవుని స్వరం అవసరం. మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. మన స్థితి ఏంటో, మన స్థానం ఏంటో, ఆయన వల్ల మనం ఉన్నామని తెలియాలి. ఆయన వల్ల మనం ఉన్నాం, ఆయన కొరకే ఉన్నాం తెలుసా? సమస్తమును ఆయన మూలముగా ఆయన కొరకే నిర్మించబడ్డాయి. యోబు అదే మాట అంటాడు, అన్ని ఇచ్చిన స్తోత్రమే, అన్ని తీసివేసిన స్తోత్రమే. అబ్రహాం అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా తన కుమారుడితో? కుమారా, ఆ దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడో నేను నాకు ఇంకా అర్థం కావట్లేదు. మళ్ళీ వాగ్దానం చేసినాడు దేవుడు. ఏమని వాగ్దానం చేసినాడు? అబ్రహాం దేవుడు వాగ్దానం చేసినాడు, నీ గర్భవాసంలో జనాంగములు గొప్ప జనాంగం అన్నాడు. 100 ఏళ్ళప్పుడు నిన్నేమి ఇచ్చినాడు? ఆ దేవుడు అన్నాడు, నిన్ను పూర్తి చేయమన్నాడు నా చేతులతోనే.
నేను ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అని లేదు అన్నాడా? ఎందుకు ఇచ్చినాడు ఈ దేవుడు? ఇవ్వకుండా ఉండొచ్చు కదా. పిల్లలు అప్పుడప్పుడు అంట, అసలు ఎందుకు ఇచ్చినాడు నన్ను? తెలివి ఎక్కువైపోయింది దినాల పిల్లలు. నన్ను ఎందుకు అన్నావు అంటున్నారు. ఏమంటున్నారు? ఇల్లేదా మీరు? ఇలాంటి మాటలు ఉండేవి. నన్ను ఎందుకు అన్నావు అంటే వాడు అడిగింది అది ఇప్పుడు ఇయ్యలేదు, ఆయన చెప్పిన దాన్ని కొట్టలేదు. అంతేనా? బాగా కూర్చో. ఎందుకు ఆ మాట అంటుంది ఆమె? నన్ను ఎందుకు అన్నావు అని. ఆ పాప అడిగినట్టు వాళ్ళమ్మ అనలేదు. అమ్మ అంటే వాళ్ళ ఆయన అంటు. సర్వసాధారణంగా తల్లులు పిల్లలు మంచికి టిక్కే, చెడుకు కూడా టిక్కే. అబ్బోలు అలా టిక్కు పెట్టరు. అందుకే కొంతమందికి అబ్బాలంటే ఇష్టం ఉండదు. ఎందుకయ్యా అంటే 10 గంటల దాకా పడుకుంటే ఆయన ఒప్పుకోడు. వాళ్ళమ్మ అయితే పడుకోనినండి, బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆదివారం కదండి నిద్రపోని ఏంటి అంటది ఆయన. ఏ వారమైన నిద్రపోతుంది, ఇది మంచిది కాదంటాడు ఆయన. ఆమె అంటే మా డాడీ చాలా బ్యాడ్ డాడీ, సమయానికి ఏమంటాడు, పనులు చేయమంటాడు. వాళ్ళమ్మ అయితే చేయకుంటే ఏమి అట్టే వచ్చలేమ్మా. పడుకున్న బిడ్డ కూడా దిగదు. నా బిడ్డ చాలా బంగారు, పడుకున్న బిడ్డ కూడా లేదు. నా బిడ్డ చాలా బంగారు, నోరు కూడా గడుపుడు పులిలాగా తింటుంది. కొంతమంది మాకు కడగటం లేదు. లేవడము వండి పెట్టగానే పులిలాగున్నాను, నువ్వు పులియా. మళ్ళీ కడగడానికి కూడా బొల్లు సహకరిస్తావులే. పులి కడగకుండా తింటుందంటే. అబ్రహాము తన కుమారుతో అన్నాడు. ఏమన్నా తెలుసా? చెప్పండి. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? అబ్రహాము దాచుకున్నాడు. తన కుమారునికి అర్థమయ్యేటట్లు దేవుడు చూపించినాడు. ఒకవేళ అబ్రహాము దేవుడు తనతో చెప్పిందే అబ్రహాము తన కుమారునికి చెప్తే, తన కుమారునికి దేవుని పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? చెప్పరేంటండి? మంచి అభిప్రాయం ఉంటుందా? ఇస్సాకునకు దేవుని గురించిన అవగాహన లేదు. అబ్రహామునకు దేవుడికి సంబంధించినది అది. అదే అబ్రహాం తన కుమారుని చెప్తే కుమారునికి దేవుని పట్ల సదాభిప్రాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చిన్నవాడు కదా సంపమంటే ఎవరికి ఇష్టం అంటది కదా. ఒక చిన్నోడు ఫోన్లో పబ్జీ గేమ్ చూస్తూ ఉన్నాడట. పబ్జీ గేమ్ చూడగాకంటే పైకెక్కి దుంకినాడట. పబ్జీ గేమ్ లేదు, బ్రతికేనా అన్నాడట. వాడి దాంట్లో లీనమైపోయాడు. వాడు ఫోన్లో చెప్పండి ఒక కార్టూన్ ఇష్టమని చెప్పండి, పిల్లలు చూసే కార్టూన్ చూస్తూ ఉన్నాడట. చూస్తూ ఉంటే ఛార్జింగ్ అయిపోయిందంట. ఛార్జింగ్ అయిపోతే వాళ్ళ మమ్మీ దగ్గర మమ్మీ ఫోన్ ఇవ్వాలి, ఎందుకంటే మధ్యలో ఆగిపోయింది, పిస్తోల్ పట్టుకున్నా ఏం చేయాలో చెప్పు అంటే నేను ఇవ్వను రానదంట. బండరాయికి వాళ్ళ మమ్మీ వేసినాడు, నాకు ఫోన్ ఇవ్వవా అని. ఎంత ఉత్తమా పుత్రుడు అంటే వానిని ఆరంభంలోనే సరి చేయలే. దినాల పిల్లలకు మనము ఏడుస్తూ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చాం. అదేం చేస్తుంది? మనసు మీద దెబ్బ కొడుతుంది, ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది, ఆ తర్వాత మాటలు రాకుండా చేస్తుంది. దానిలో ఉన్న రేడియేషనా ఎంతవరకు అది అవసరం పెద్దలకు పిల్లలకు కాదు. దాన్ని చూస్తూ ఉంటే ఆ పిల్లలకు భూతద్దాలు అయిపోయాలి. కారణం వాళ్ళకు తెలియదు, మనమే నేర్పించినా. రండి, అబ్రహాము తన కుమారునితో ఏం చెప్పినాడు తెలుసా? దేవుని చూపించిన. అది వివేకం అంటే. మనకు దేవుని చూపించాలి, దేవుని చూపించాలి. ఆ ఇశ్రాయేలు దేశం చిన్నది ఎవరు చూపించింది? ప్రవక్త ఉండే స్థలాన్ని చూపించింది. మనం ఎవరిని చూడాలి? ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని నలుగురు మోసుకొని వస్తూ ఉంటే యేసు వారి విశ్వాసమును చూచినాడంట. ఏం చూసినాడు? ఎవరి విశ్వాసం? పైన పడుకున్న విశ్వాసమా? వాడు మౌనంగా ఉండాలే, మంచిదే. లేకపోతే కొంతమంది నన్నెందుకు మోసపోవడం, నాకు వదిలేరా అని చెప్పి సహకరించకపోతే వాడిని కూడా ఆడ మోస్తారు అనగలదు. లెక్కనం అంటుంది, యేసు వారి విశ్వాసము చూసి కుమారుడిని పాపం క్షమించబడే నువ్వు లే పరిపెత్తుకోవాలి. కానీ వాడు లేచిందంట.
నేను లేవను, నన్ను మోసుకొని వచ్చిండు, నీ చూడలేదు అని లేదు. మనమైతేనా లేవమన్నా లేవను, నా డబ్బు నా ఇష్టం, పరిగెత్తుకొని ఫంక్షన్కి వెళ్తాను, కానీ దేవునికి నేను అనుకున్నప్పుడే వస్తాను. నీ కాళ్ళు నీ ఇష్టమా? నీ కాళ్ళ దేవునికి మంచి కాళ్ళు ఇచ్చిండు. ఎందుకు? నీకు ఇష్టమైన స్థలాలు పరిగెత్తడానికి కాదు, దేవునికి పరిగెత్తడానికి, దేవుని పని కొరకు పరిగెత్తడానికి. ఒక వ్యక్తి కాళ్ళు బాగలేవు, పరిగెత్తుకొని ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నాడు, కాళ్ళు లేవు. కాళ్ళు లేని వ్యక్తి ప్రభు గురించి ప్రకటిస్తే, కాళ్ళు ఉన్న మనం ఏం చేస్తున్నాం? దేవుని గురించి తప్ప అన్నిటి కోసం మన కాళ్ళు ఉపయోగిస్తున్నాం కదా. ఎక్కడికి నడుస్తున్నాం? ఎక్కడికి పరిగెడుతున్నాం? మన నడక, మన పరిగెత్తు ప్రభువుకు సంతోషాన్ని కలిగించేవా? ప్రభువును గణపరిచేవేనా? ప్రభు పని కొరకేనా? ప్రభు కొరకేనా? చెప్పండి. ప్రభు కొరకు పరిగెత్తితే, ప్రభువు చూసి సంతోషిస్తారు. ప్రభు మన కొరకు శ్రేష్టమైన దాచి ఉంచుతారు. రండి, అపొస్తలుల కార్యం. నేను చెప్పిన సమయం అయిపోయింది, ముగించుకుందాం. టైం అయిపోయింది, ముగించుకుందాం. పలకరేంటండి ఆ మాట ఎంత బాగుందో. గుంతొంత కబుర్లు రాత్రంతా మాట్లాడుకున్నా ఎక్కడ గ్యాప్ వద్దు అని రాడకుండదు. టీవీ మొదలు పెడితే కొంతమంది ఫోన్ పెట్టుకొని ఇట్టిట్టు అంటూనే ఉంటారు. మధ్యాహ్నం అయిందా? వద్దు, సాయంత్రం దాకా ఇట్టిట్టనే చెప్పండి. ఇట్టిట్టు అంటే లేరా? ఛార్జింగ్ అయిపోకుండా ఉండాలి, నెట్ ఉండాలి. ల్యాప్టాప్ ఇట్టిట్టుంటారా? ముగిస్తూ ఉన్నాను, మంచిది ముగిస్తూ ఉన్నాను. మనం ఎవరిని చూపించాలి? ప్రభువుని చూపించాలి. ఎక్కడికి నడవాలి? ప్రభువు దగ్గరికి నడవాలి. ఈ వ్యక్తి వాళ్ళ వైపు చూసి భిక్షం అడిగినాడట. ఏమడిగినాడు? భిక్షం అడిగినాడు అంటే సహాయం చేయడం. భిక్షం అంటే దేవాలయం ఇంటి దగ్గర భిక్షం ఏముంటుంది? ఇంటి దగ్గర భిక్షం అంటే అన్నమో బియ్యమో గింజలో ఇస్తారు, అంతే కదా. ఇంటి దగ్గర భిక్షం అంటే ఇంట్లో ఉన్నవి బియ్యమో ఏదైనా ఇస్తాం. మళ్ళీ దేవాలయం దగ్గరికి వచ్చిన ఏం చేయాలి? వస్తు రూపమా, కాసుల రూపమా, లెక్కనం అంటే దిండో బంగారమో కదా, నోట్లో చిల్లారం అన్నట్టు, అంతేనా. వెండి బంగారములు మా యొద్ద లేదు, మేము కలిగిన దేవునికి ఇచ్చుకున్నామన్నా. లేచి నడువు అన్నా, లేచి నడిచిన. వినపడిన వాక్యానికి అప్పగించుకుంటే కదా నువ్వు తలనొప్పి అంట. ఇక్కడ సూదేయగానే ఏమంటావు? నొప్పి ఎంత పోయింది అంట. ఏమో చెల్లు నిజంగా పోయింది. ఇద్దరు భార్య భర్తలంట, భర్తగా పెళ్ళయిందంట. భార్యకు తలనొప్పి వస్తే మాత్రం మింగడం అలవాటంట. భార్య భర్త బయటకు వెళ్ళిందా, బయటికి వెళ్తే ఉన్నపాటు నొప్పి వచ్చింది. నా తలనొప్పి అంటుంది. ఆమె భర్త మహాజ్ఞానం కలిగిన వాడు. ఆమె తలనొప్పి అనగానే ఇంకా సోలిపోతుంది, ఇబ్బంది పడిపోతుంది. ఆయన అట్టిట్ట అన్నాడు, కాస్త వచ్చింది శమరతో కూడుకున్న మన్ను కదా. మన శర్మాని ఇట్ట అంటే వస్తుంది మన్ను కాదా. దాన్ని చిన్న బిలుగు చేసి, ఇదిగో మీ నాన్నగారు చెప్పినారు నీకు తలనొప్పి అని, ఈ మందు తెచ్చినాను, ఇది ఆయుర్వేదిక మందు, నాటు మందు. ఆమె తెలుగు పాపం. ఈయన తెలివిగా పాపం అట్టిట్ట చిన్న బిలుగు చేసిన వాత మాస్టర్ లాగా మింగనగా బాగుందండి, భలే మంది. మా మాత్ర కంటే ఈ మాత్రం బాగు, మా ఊరి మాత్ర కంటే. ఆమె తెలుగు పాపం. ఆయన అనుకున్నది ఏంటయ్యా అంటే, ఏదో మిగితే బాగుపడతానని విశ్వాసం. ఆమె అనుకున్నది ఇది మందే అనుకున్నది, ఇది మందే అనుకున్నది. పాపాలు ఇచ్చడం మందే అయ్యా అంటే ప్రత్యేకమైన ఔషధం ఇచ్చింది. నేను చేయగలను అంటే దేవుని కోసం చేస్తా, నేను చేయలేను అంటే ఎప్పటికీ చేయలేను. నేను నడవగలను అంటే దేవుని సమయానికి వస్తాం. అనుకో ఒకసారి 5 గంటలకు రైల్వే స్టేషన్కి తెల్లవారుజామున అయితేనా నీవు 10 గంటలకు దేవుని ఆలయానికి రాలేవా? చెప్పరేంటండి. 5 గంటలకు ఎక్కడో
ఎక్కడో దూరంగా 40 కిలోమీటర్ల దూరంగా ఉన్న స్థలంలో 6 గంటలకు ప్రత్యక్షమైన నీవు 10 గంటల దేవునికి రాలేమా? చెప్పరేంటండి? రాగలవు నువ్వు అనుకుంటే, నేను వెళ్ళాలనుకుంటే వస్తావు, అనుకోలేదు కాబట్టి రావటం లేదు కదా. ఆమె మందు అనుకున్నది కాబట్టి బాగుపడ్డది అనుకున్నది. ఇది మందు కాదు తూ అంటే మళ్ళా ఇంకా రోజంతా గదరగలమే. తెలుసా, ఒక్కోసారి మన ఆలోచనే మన ఆరోగ్యానికి మన యొక్క బాధకు కారణం. ఒక వ్యక్తి సంచిలో చేయి పెట్టినాడంట. సంచిలో చేయి పెడితే బియ్యం సంచిలో పాము కరిచింది. ఎలకలే అనుకున్నాడంట, ఎలక ఎగిరిపోయింది. నాకేం కాలేదు అనుకుంటున్నాడు. మళ్ళా చేయి పెట్టినాడు, ఎలక కరిచింది, పాము పోయింది. పాము కరిచినప్పుడేమో అనుకున్నాడు కాబట్టి నాకేం కాలేదు అనుకున్నాడు. ఇప్పుడు ఎలక కరిచింది, పాము కనుకొచ్చింది. ఇప్పుడు ఏం చేసినాడు? ఎలక కరిచినప్పుడు పడే బాధలో ఎక్కువ లీనమైపోతామా? పాము కరిచినప్పుడు బాధలో ఎక్కువ? చెప్పండి. ఏం చేస్తావు? పాము కరిచిందో అంటావా? ఏం చేస్తావు? నీ 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 వ్యవహారం, నీ ఎక్స్ప్రెషన్ చెప్తున్నా. నేను అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్తావా, యాక్టర్ దగ్గరికి కాదు. నువ్వు ఎలాగూ ప్రవర్తిస్తావు, ఎలాగ నడుచుకుంటావు. ఒక్కసారే హోమో అంటావు, ఎలకేగా అంటావు. అవునా కదా? కరిసింది పామే, ఎలకను చూసి పట్టించుకోలే, ఇదేమవుతుందిలే అనుకున్నావు. కొద్ది గురికి రక్తం వేసి అయిపోతుందిలే, లేకపోతే ఏదో పసుపు వేస్తున్నాం పెట్టిపోతుంది అనుకున్నావు. అంటే నీ యొక్క ఆలోచన. అది కరిస్తే ఏం కాదు అనుకున్నావు కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు కరిసింది ఎలక, కనపడింది పాము, ఇప్పుడేమంటావు? ఒక్కసారి అయ్యో నేనుగా నన్ను మోసుకొని, నేను నడవంతే, నన్ను మోసుకొని 108 104 004. అర్థమైంది నా మాట? నేను పాము ఎలక గురించి చెప్పటంలే. నీ మనసు, నీ ఆలోచన, నీ ఆలోచన. దేవుడు మన యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు అనుకుంటే నీ డ్యూటీకి వెళ్ళే దానికంటే ఇంకా శ్రద్ధతో దేవుని ఇంటికి వస్తాం. ఆ మాట చెప్పాలనుకున్నా. అది ఎలక పంచాయతీ. ఎందుకు వచ్చింది ఎలక పాము? నీ సిద్ధపాటు అవునా కదా? దేవుని ఇంటికి సమయానికి వచ్చుట అది మనకు ఆశీర్వాదకరం, అది దీవెనకరం. దేవుని చూస్తూ ఉన్నాం, మనం ఎలాగ నడుస్తూ ఉన్నాం, ఎలాగ వస్తూ ఉన్నాం. మనమందరం సరి చేసుకోవాలి, క్రమపరుచుకోవాలి. విని విడిచిపెట్టడం ఉండకూడదు. లే అనగానే నేను ఎవరండి, నన్ను మోసుకొచ్చినారండి అని తత్వజ్ఞానం బోధించలేదు. లే అంటే ఆయన లే అన్నాడు, లేచినాడు, పక్షవాయు కలిగిన యేసు. లే అంటే ఏమన్నాడు? ఇప్పుడు లేవకూడదు కదండి, నన్ను మోసుకొచ్చినారు కదండి, నీ కన్ను నన్ను దింపినారు కదండి. దేవుడు నిన్ను అడగలే నువ్వు ఎలా వచ్చినావు అని అడగలే. నీకు ఏం వినపడిందో దానికి స్పందించు. దేవుడు నేను మోసుకొచ్చినారా అని అడగలే. ఇంతకుముందు నీ కాలు చేతులు పడిపోయినా అని దేవుడు అడగలే. నీ అనుభవాలు అడిగినాడా? నీ ఆలోచనలు అడిగినాడా? దేవుడు ఏం చెప్తే అది చేస్తే దీనత్వం, దేవుడు ఏం చెప్తే అది చేస్తే దేవుడి సహవాసం, దేవుడు ఏం చెప్తే అది చేస్తే ఆశీర్వాదం. దేవుడు చెప్పింది, ప్రవక్త చెప్పింది, బైబిల్ చెప్పింది. ప్రవక్త చెప్పింది, దేవుడు చెప్పింది, బైబిల్ చెప్పింది. విని అనుసరిస్తే నిలిచి ఉంటాం, ఫలిస్తాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. లే అన్నప్పుడు ఏం చేసినాడు ఆ వ్యక్తి? లేఖనం అంటుంది లే అనగానే లేచెను, నడువు అనగానే నడిచెను. లే అంటే నేను కూడా అంట లే. కొంతమంది నేను కూడా లే అంట. నువ్వు కాదు, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో 2 పాటలు పాడగానే నువ్వు ప్రత్యేకించబడినా, ప్రతిష్ఠించబడినా దైవజనులు నువ్వు సమము కాదు, ఆయనే నువ్వే. అంతే కదా? నేను కూడా పాట పాడతా అంటే అవుతుందా? పాడు మంచిదే, కానీ నీ పాట నీ స్థానాన్ని ఏదో స్థానాన్ని తీసుకెళ్ళిపోకూడదు. దేవుని మాట ఉంటే ఆశీర్వాదకరం. లే అనగానే కదా శృంగారములు దేవాలయం దగ్గరికి కుంటివాడిని కోసుకొచ్చిన. ఎందుకు?
ఎందుకు? డబ్బులు వస్తాయని. పక్షవాయువు కలిగిన వారిని యేసు ఉన్న చోటికి మోసుకొచ్చినారు. ఎందుకు? ఆ వ్యక్తి బాగుపడాలని. ఇశ్రాయేలు దేశం చిన్నది, బానిసగా ఉండి దాసిగా ఉండి ఎవరు చూపించింది? రక్తం చూపించింది. ఎందుకు? ఈ రోగం 2 రోగాలు పోవాలి. రోగాలు 2 రకాలు. శరీరానికి పట్టిన రోగం, ఆత్మకు పట్టిన రోగం. శరీరానికి పట్టిన రోగం నీకే బాధ, నీ ఆత్మకు పట్టిన రోగం నీతో ఉన్న వారికి నెమ్మది లేకుండా చేస్తుంది. శరీర రోగం కంటే ఆత్మరోగం వల్ల వచ్చే ప్రభావం ఎక్కువ. నీలో దేవుడు లేకుండా, దేవుడు కానివాడు ఉంటే నీకు నెమ్మది ఉండదు, నీతో ఉన్న వారికి నెమ్మది ఉండదు కదా. దయ్యం పట్టిన వాడు ఏం చేసినాడు? దయ్యం పట్టినవాడు చూడలేదా బైబిల్లో? సేనాను దయ్యం పట్టినవాడు ఏం చేసినాడు? తన్ను తాను ఎక్కడ ఉండేవాడట? సమాధులలో అట. ఎవడు వాడిని బంధించడానికి శాత కాలేదట. యేసు అన్నాడు, ఏంటి నీ పేరు? మేము సేన. సేన పో అంటే సేన వెళ్ళిపోయింది. మరొకటి చారి పాదాల దగ్గర కూర్చున్నాడంట. నీకు సేన పడితే ఒకటి నిన్ను గాయపరుచుకుంటావు, రెండవది సచ్చినలతో సహవాసం చేస్తావు, మూడవది నెమ్మది లేకుండా చేస్తావు. నిన్నెవడు బాగు చేయలేడు. సేన వదిలిపోయిన తర్వాత అది ఎంత ఎక్కడ ఉన్నాడు? యేసు పాదాల దగ్గర కూర్చొని నేను నీతో ఉంటా అన్నాడట. నిన్ను విడిచిపోయి నేను వెళ్ళను అన్నాడట. అబ్రహాం తన కుమారుడికి ఎవరు చూపించినాడు? మనం ఎవరు చూపించాలి? మనం చూపించుకు అది వచ్చే సమస్య. నా చదువు ఎంత, నీ చదువు ఎంత అంటది. ఏది నీ చదివింది? నీ చదువు పలక మీద రాసినావు, ఎప్పుడు మేము కంప్యూటర్ రాసినామంటది ఆ పాప. ఈమెమంటది? మీ కాలంలో మీకు నెట్ లేదు అంటది కదా. ఇది నల్లేము పిల్లలకు ఈ నెట్ వచ్చి ఇలా నెట్లన్నీ గందరగోళం చేస్తుంది. కుదురుకుంటాంలే, వాళ్ళు చదివే మొదలు పెడతారు కదా. కొంతమంది బైబిల్ కూడా ఫోన్లలో చూస్తూ ఉంటా. బైబిల్ మొదలు పెడతారు, ఆ తర్వాత చాలా బైబిల్ బయటకు వచ్చి ఉంటుంది. ఈ బైబిల్ పక్కకు పోయి ఉంటుంది. ఏమేమి వచ్చుంటుందో ఏమవుతుందో తెలియదు. మనిషి ప్రభువును చూపించాలి. ఆయన సహాయం చేయవాడు, ఆయన మేలు చేయవాడు, ఆయన ఆదుకునేవాడని, ఆయనకు మన పట్ల ప్రణాళిక ఉందని, ఆయనకి ఇష్టకరంగా ఉండాలని నేర్పించాలి. అబ్రహాము యెహోవా ఈరే అన్నాడు. అబ్రహాం కుమారుడు మౌనంగా ఉన్నాడు. ఆయన ఈరే అయితే నేనెవరు? మౌనంగా ఉంటే నాకు మంచిది. కాబట్టి అబ్రహాము సంతానం నుండి జనాంగాలు దీవించబడ్డాయి, రాజులు వచ్చినారు. ఈనాడు నువ్వు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్తం ద్వారా కొనబడి అబ్రహాము సంతతిగా దత్తపుత్రత్వాన్ని పొందుకొని ఆ ఆశీర్వచనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మనము ప్రభువును చూపించుగాక, ప్రభువు ఉన్న స్థలానికి నడిపించుగాక, ప్రభు వైపు చూసుకుగాక. ఆయన వైపు చూస్తే రక్షణ ఉంది, ఆయన వైపు చూస్తే స్వస్థత ఉంది, ఆయన వైపు చూస్తే వెలిగించబడతాం, ఆయన వైపు చూస్తే వెనకున్నవి మర్చి ముందున్న వాటి వైపు పరిగెడతాం. అట్లు దేవుడు తన కృపను భరించుగా ప్రార్థన చేస్తున్నాం.